రాజ్యసభ సభ్యత్వం 3 ఏళ్లకు పైగా ఉన్నట్టుంది. సో అయినా కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయటం ఇదంతా కూడా ఊహించని ఒక హఠాత్ పరిణామంగా చూడాల్సి ఉంటుంది. ఆయన కొద్దిసేపటి క్రితం ట్విట్టర్లో పెట్టే వరకు కూడా ఎక్స్ అకౌంట్లో ఆయన ఈ పోస్ట్ పెట్టే వరకు ఎవరు కూడా ఊహించలా. ఆయన కొద్దిసేపటి క్రితం అసలు కనీసం ఎక్స్పెక్ట్ చేయలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కనీస డిస్కషన్ జరగలా. ఎందుకంటే కనీసం ముందుగా ఫెయిలర్స్ అందుతూ ఉంటాయి, సహజంగా లీకులు అందుతూ ఉంటాయి. కనీసం ఆయన ఉన్న మూడ్ను బట్టి ఆయన వెళ్ళిపోయే అవకాశం ఉందనో లేకపోతే ఇబ్బంది పడుతున్నాడో రకరకాల చర్చలు జరుగుతుంటాయి. అలాంటివి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎక్కడా లేవు. సడన్గా ఆయన ఈ నిర్ణయం అనేది తీసుకున్నారు. సరే లోపల ఏం జరిగింది, పార్టీలో అంతర్గతంగా ఏం జరిగింది, ఓటమి తర్వాత ఏం జరిగింది, ఓటమికి ముందు ఏం జరిగింది, ఇవన్నీ కూడా బేరీజు వేసుకుంటూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి చాలా ఇబ్బందులు పడ్డాడనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన కొద్దిసేపటి క్రితం ఎక్స్లో పెట్టిన ట్వీట్లో ఉన్న సారాంశం ఒకసారి చూద్దాం. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను స్పష్టంగా చెప్పేశారు. మొదటి లైన్లోనే ఎక్కడ ఉపోద్ఘాతాలు లాంటివి ఏమీ లేకుండా రాజకీయాల నుంచి తప్పుకుంటూ ఉన్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తూ ఉన్నాను. అంటే రేపు 25వ తేదీ రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయ పార్టీలోనూ చేరటం లేదు. వేరే పదవులో ప్రయోజనాలు లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయటం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరూ ప్రభావితం చేయలేదు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుని. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశాను. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశాను. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో కీ పాయింట్ ఏంటంటే రాజీనామా చేయటం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయటం, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవటం, వేరే పార్టీలో చేరాలంటాం, ఇదంతా కూడా ఓకే రొటీనే. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా పనిచేశాను. ఆయన పనిచేసిందని చెప్పుకోవడం తప్పేం లేదు. ట్విస్ట్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు అనేదే ఇక్కడ అసలైన ట్విస్టు, అసలైన సంచలనం అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన మొదటి నుంచి పనిచేసింది, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ ఫ్యామిలీతో ఉన్నారు, జగన్తో పాటు ఉన్నారు. అలాంటి వ్యక్తి ఈ ట్విస్ట్ ఏంటంటే 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని ఇచ్చి మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటాం. అంటే బేసిక్గా ఆయన ఉన్న పార్టీ వేరు, బీజేపీ నేషనల్ పార్టీ. ఈ 2 పార్టీలకి సంబంధాలు కూడా లేవు. ఓకే, పైన మద్దతు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు ఏదైనా బిల్లుల విషయాల్లో, అంతేగాని అది అపోజిషన్. ఆ పార్టీ వేరు, ఈ పార్టీ వేరు. అలాంటిది మోడీకి, అమిత్ షాకి ధన్యవాదాలు చెప్పడం ద్వారా ఏ సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నారు? 9 సంవత్సరాల పాటు రాజకీయాల్లో గుర్తింపునిచ్చింది, ఆయనకు పదవులు ఇచ్చింది, ఆయనకి ఐడెంటిటీ అనేది ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీని కాదని బీజేపీ ఆయన గుర్తింపునివ్వటం అనేది ఇక్కడ అసలైన ట్విస్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక రెండోది, టీడీపీతో రాజకీయంగా విభేదించా. సహజంగా ఎవరు రాజీనామా చేసినా రాజకీయాల నుంచి తప్పుకున్నా కూడా ఇదే రకమైన కామెంట్ చేస్తారు, తప్పేం లేదు. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. సో ఇదంతా చంద్రబాబు నాయుడిని కొంత కొనియాడే ప్రయత్నం చేయటం, పవన్ కళ్యాణ్తో నాకు సంబంధాలు ఉన్నాయని చెప్పడం, ఇదంతా కూడా ఒక ఊహించని పరిణామం. సో ఇప్పుడు ఎందుకు ఇంత సంచలనమైన అశోక్, ఇక్కడ మనకు చూసుకుంటే ఇటు మీరన్నట్లుగా అంటే ట్వీట్లో మొత్తం కూడా ఇటు మోడీకి కానివ్వచ్చు, అమిత్ షా కానివ్వచ్చు, అలాగే చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి వీళ్ళ పేర్లు మాత్రమే మెన్షన్ చేశారు. ఇటు పార్టీకి సంబంధించి వైఎస్ జగన్ పేరు కానీ అలాగే రాజశేఖర రెడ్డి పేరు కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటారు అశోక్? ఎస్, అది ఎవరు కూడా ఊహించని విషయం. అయితే గత కొద్ది కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. ఎందుకంటే గతంలోనే వైజాగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఆయన మీద భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి, అనేక అలిగేషన్స్ వచ్చాయి. ఆ తర్వాత జగన్ సంచలనమైన నిర్ణయం తీసుకుని ఆయన ఆ పదవి నుంచి తప్పించారు.
తప్పించి విజయవాడకు వచ్చి పార్టీ కోసం పనిచేయమన్నారు. అప్పటి నుంచి కూడా జగన్కి విజయసాయిరెడ్డికి మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలి అంటే అంతకుముందు ఉన్నంత ఆ స్నేహం లేదు. ఈలోపే సజ్జల రామకృష్ణారెడ్డి ఎంటర్ అయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ సలహాదారుగా ఒక చిన్న పోస్టుతో ఎంటర్ అయ్యి ఆ తర్వాత పార్టీ మొత్తం తనదే అన్నట్టుగా, సకల శాఖ మంత్రిగా అన్నట్టుగా, జగన్ తర్వాత తానే నంబర్ 2 అన్నట్టుగా పార్టీ మొత్తంలో ఎదిగిపోయిన క్రమంలో విజయసాయిరెడ్డిని తొక్కటానికి సజ్జల రామకృష్ణారెడ్డిని పైకి లేపారన్న ప్రచారం కూడా ఆ పార్టీలో ఉంది. సో అన్నీ తానై వ్యవహరించిన జగన్ తర్వాత నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు, వాటిని అమలు చేయడంలో కావచ్చు, ఎవరికి పదవులు కావాల్సి వచ్చినా, టికెట్లు కావాల్సి వచ్చినా, ఇంకోటైనా అంతా కూడా సజ్జల చేతిలోనే జరిగింది గత 5 ఏళ్ళు కూడా. అలాంటిది విజయసాయిరెడ్డి జీరోగానే ఉండిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే పార్టీతో అంటీ ముట్టనట్టుగానే ఉండిపోయారు. ఆ తర్వాతే ఆయనతో ఎండోమెంట్ కమిషనర్ శాంతితో సంబంధాల విషయంలో కొంత వివాదం చెలరేగటం, దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం, ఆ తర్వాత రకరకాల అలిగేషన్స్ ఆయన మీద వచ్చాయి. ఆయన అరబిందో కంపెనీకి సంబంధించిన శరత్ చంద్రారెడ్డి సోదరుడు, విజయసాయిరెడ్డికి స్వయాన అల్లుడు. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ కావటం, అది కూడా విజయసాయిరెడ్డికి మెడకు చుట్టుకోవటం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన అనేక అవినీతి అక్రమ కేసులు విజయసాయిరెడ్డి పేరు పదే రావటం, ఆ సందర్భంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు అండగా ఉన్నట్టు ఎక్కడ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెంట్ కమిషనర్ వ్యవహారంలో కూడా ఎక్కడ పార్టీ ఆయన వైపు అండగా నిలబడాలి, ఆయన తరఫున ఎవరు కూడా మాట్లాడాల. వీటన్నిటి నేపథ్యంలో ఆయన మనసు బాగా ఇబ్బంది పడినట్టుగానే, అందుకని పార్టీకి అంటిముట్టినట్టుగానే ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇక అంతేకాకుండా తారకరత్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన ఎన్టీఆర్ మనవడు తారకరత్న చనిపోయిన సందర్భంలో విజయసాయిరెడ్డి అన్నీ తానై అక్కడ వ్యవహారం అంతా కూడా చక్కబెట్టే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ కంటే కూడా విజయసాయిరెడ్డి తారకరత్న ఇంట్లో ఉండి కార్యక్రమం అంతా కూడా చేశారు. ఎందుకంటే ఆ విజయసాయిరెడ్డికి తారకరత్న భార్యకి దగ్గర బంధుత్వం ఉన్న నేపథ్యంలో ఆయన దగ్గరుండి కార్యక్రమం అంతా చేశారు. అదే సందర్భంలో తారకరత్న చనిపోయినప్పుడు అక్కడికి వచ్చిన చంద్రబాబు నాయుడుతో కావచ్చు, లోకేష్తో కావచ్చు, విజయసాయిరెడ్డి సన్నిహితంగా ఉండటం, చంద్రబాబు నాయుడు విజయసాయిరెడ్డి పక్కపక్కనే సోఫాలో కూర్చుని ఉండటం, వీటన్నిటి నేపథ్యంలో పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన చర్చ జరిగింది. ఎలా అంటే మనకి శత్రువుగా భావించే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో, చంద్రబాబు నాయుడుతో విజయసాయిరెడ్డి అంత చనువుగా ఎలా ఉంటాడు, ఎలా కూర్చుంటాడు అన్న చర్చ జరిగింది. అప్పటి నుంచే గ్యాప్ వచ్చిందన్న ప్రచారం కూడా ఉంది. ఎప్పుడైతే విజయసాయిరెడ్డి చంద్రబాబుతో పక్కన కూర్చుని గుసగుసలాడారో, వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారో, ఈ పెట్టిన నేపథ్యంలో జగన్తో ఆయనకున్న లింకులు తెగిపోయి అప్పటి నుంచి ఆయన పార్టీకి దూరం చేశారన్న ప్రచారం. దీనికి తోడు ఆయన వైజాగ్లో ఆయన మీద వచ్చిన అలిగేషన్స్ కావచ్చు, ఇలాంటి ఎండోమెంట్ కమిషనర్తో సంబంధాల విషయంలో వచ్చిన ఆరోపణలు కావచ్చు, ఇలాంటి అన్ని అంశాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన వెంట నిలవలేదు, ఆయనకు మద్దతు ఇవ్వలేదు, ఆయనకు సాయం చేసే ప్రయత్నం చేయలేదు, ఒంటరిగానే పోరాటం చేశారు. అప్పటి నుంచి పార్టీతో గ్యాప్ రావడం, అంతకుమించి విజయసాయిరెడ్డి ఎప్పుడైతే డౌన్ అవుతూ వస్తూ ఉన్నారో ఆ నంబర్ 2 స్థానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి బలవంతంగా లాక్కున్నారన్న ప్రచారం కూడా ఉంది. అందుకని జగన్ తర్వాత అన్నీ తానై సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరించడం, విజయసాయిరెడ్డి పూర్తిగా పక్కన పెట్టేయడం, ఆయన పట్టించుకోకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో జగన్ని విజయసాయిరెడ్డి కలిసిన సందర్భాలు కూడా లేవు. అలాగే తన రిజిగ్నేషన్ ఇచ్చిన ఈ సందర్భంలో కూడా ఆయన జగన్ పెద్దగా కొనియాళ్ళ, కేవలం వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. బేసిక్గా విజయసాయిరెడ్డి ప్రస్థానం కూడా చెప్పుకోవాలి. ఆయన నెల్లూరు జిల్లా ఆడిటర్, వ్యక్తిగతంగా ఆడిటర్, ఆయన అది కూడా వైఎస్ కుటుంబానికి వ్యక్తిగతంగా ఆడిటర్గా పనిచేస్తూ వచ్చారు. సాక్షి ఛానల్ పెట్టినప్పుడు, సాక్షి పేపర్ పెట్టినప్పుడు కూడా దాని ఎంటైర్ వ్యవహారాలన్నీ కూడా మొదట్లో విజయసాయిరెడ్డి చూసేవారంటే ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ కూడా. అట్లాగే జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ నమోదు చేసిన 13 కేసుల్లో, ఈడీ కేసుల్లో ఆయనతో పాటు సహనిందితుడిగా A2 స్థానంలో విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. జగన్తో పాటు అరెస్ట్ అయ్యారు. చెంచులగూడ జైల్లో 16 నెలల పాటు జైల్లోనే ఉండొచ్చారు. సో ఇంతటి అత్యంత క్లోజ్ ఒక ఆడిటర్గా ప్రస్థానం మొదలుపెట్టి రాజకీయ నాయకుడిగా ఎదిగి జగన్ కేసుల్లో ఇరుక్కుని, ఆ తర్వాత జగన్తో పాటు జైలుకి వెళ్ళొచ్చి, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడంలోనూ జగన్ పాదయాత్రలోనూ కీలక పాత్ర వహించి, ఆ తర్వాత 2014లో ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఆయన పార్టీలో చాలా స్ట్రాంగ్గానే ఉన్నారు. కానీ 2019లో మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి మధ్య ఆ గ్యాప్ అనేది పెరిగింది. ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఎంటర్ అయ్యారు, వాస్తవానికి మొదట్లో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర లేదు, ఆయన ప్రస్థానం కూడా పెద్దగా లేదు. ఆయన సాక్షి పత్రికకు బహుశా ఎడిటర్గానే ఏదో చేసినట్టున్నారు, జర్నలిస్ట్ బేసిక్గా కాబట్టి. సో అలా పనిచేసిన వ్యక్తిని పార్టీలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి రాగానే ఆయనకి సలహాదారు పోస్ట్ ఇచ్చారు. సలహాదారు పోస్ట్ ఇచ్చి ఎప్పుడైతే ఆయనకి ప్రయారిటీ ఇవ్వటం మొదలుపెట్టారు, విజయసాయిరెడ్డిని పక్కన పెట్టడం మొదలుపెట్టారు, ఆయన ప్రయారిటీ తగ్గిపోతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్టుగా దీన్ని బట్టి అయితే మనకి చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు విజయసాయిరెడ్డి? తాను భవిష్యత్తులో వ్యవసాయం చేస్తానని చెప్తున్నారు. నిజంగా వ్యవసాయం చేస్తారా లేదా బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన పెట్టిన పోస్ట్లో కూడా
మోడీని అమిత్ షాని పొగుడుతూ ఈ పోస్టు పెట్టడం బట్టి చూస్తే ఆయన బహుశా బీజేపీలో చేరే అవకాశం ఉందేమోనన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసుల నుంచి బయటపడాలంటే, లేకపోతే ఆయన మీద వస్తున్న ఈ వివాదాల నుంచి బయటపడాలి అంటే బీజేపీ అండ కావాలి. కాబట్టి ఆయన బీజేపీ పంచం చేరి బీజేపీలో చేరి వీటి నుంచి కూడా బయటికి పడే ప్రయత్నం చేస్తారన్న చర్చ కూడా విపరీతంగా నడుస్తుంది. సో విజయసాయి రెడ్డి ఏం మాట్లాడతారు, దీని మీద ఏమైనా ఏం క్లారిటీ ఇస్తారన్న చూడాల్సి ఉంటుంది. బహుశా రేపు రాజీనామా చేస్తున్నానని చెప్తున్నారంటే హైదరాబాద్లో ఉన్నారా, విజయవాడలో ఉన్నారా, లేకపోతే ఢిల్లీలో ఉన్నారా, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. ఇక రాజీనామాకి సంబంధించి బహుశా జగన్మోహన్ రెడ్డికి ముందే చెప్పు ఉండొచ్చు, ఆ హింట్స్ అంటూ కూడా ఇచ్చి ఉండొచ్చు. సో మీరు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి పార్టీ నుంచి తప్పుకుంటానని వార్నింగ్ లాంటివి కూడా ఇచ్చి ఉండొచ్చు. అయినా కూడా పార్టీ నుంచి రెస్పాన్స్ లేని క్రమంలోనే విజయసాయి రెడ్డి బహుశా ఈ నిర్ణయం తీసుకున్నారని మనం